మోషే 40 సంవత్సరాలు రాజభోగం అనిపించాడు. ఐగుప్తులో ఐగుప్తు రాజుగా, ఐగుప్తు కుమారుడుగా, రాజు కుమారుడుగా ఐగుప్తు దేశం బాగా ఆలకించాలి. 40 సంవత్సరాల పాటు రాజభోగం అనిపించాడు మోషే. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నేను ఐగుప్తుకు సంబంధించిన వ్యక్తిని కాదు, నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మోషే తీర్మానం చేసుకొని ఇబ్బంది పెట్టే ఐగుప్తులో ఉన్న వ్యక్తులని తిరుగుబాటు చేసి ఒక అతన్ని చంపేస్తాడు. ఆ తర్వాత మోషేని రాజకుమారుడుగా పెరిగాడు కదా, దాన్ని బట్టి రాజకుమారుడు ఆయన పెరిగిన దాన్ని బట్టి మోషేకి మరణశిక్ష చేయకుండా అరణ్యములు తీసుకుని వదిలేస్తారు. ఎప్పుడైతే అరణ్యం తీసుకొని వదిలేస్తారో 40 సంవత్సరాల పాటు మోషే అరణ్యంలో చాలా ఇబ్బందులు పడతాడు. చాలా ఇబ్బందులు, చాలా అనుకూలమైన పరిస్థితులు, కఠినమైన పేదరికం అనుభవించాడు. ఆకలికి అలమటించాడు. నీరు లేక ఇబ్బంది పడ్డాడు. చలి కొనికినాడు. లాస్ట్కి గొర్రెలు మేపే స్థితిలోకి మోషే రాబడ్డాడు. తెరబట్టి ఎన్ని ఆలోచన చేసినప్పుడు దేవుడు మోషే పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఈ గొర్రెల మందలో మేపేదానికి ట్రైనింగ్ ఇచ్చాడు మోషేకి. గొర్రెలు సరిగా మాటినవు, ఒకటి ఇట్టబోతే ఒకటి అట్టబోద్ది. మాటని గొర్రెలయ్యి వాటిలన్నింటిలో కూడా క్రమపరిచేదానికి ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు మోషేకి. ఎప్పుడైతే ఆ కొండ మీదకి వెళ్ళి ఆ మందను తోలుకొని వెళ్ళి మేపుతున్న దినాల్లో ఒక పొద కలుతా ఉంది. ఆ పొదలోంచి అగ్ని మండుతా ఉంది. ఆ పొద మసలు కాలిపోలేదు. అది చూసిన మోషే, ఎందుకు ఒక విచిత్రంగా ఉంది, ఎనుక భాగంలో ఉందని మోషే వెళ్ళబోయే సమయంలో సృష్టికర్త అని దేవుడు మోషేతో మాట్లాడతాడు. మోషే, మోషే, నీవు నిలబడి ఉన్నావే, ఆ స్థలము పరిశుద్ధమైనది. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడు మోషే గారు, వెంటనే ఆ జోడీలిప్పి ప్రభు ఎదుట సాగిలిపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి జీవితాల్లో అయితే పరిశుద్ధత కోరుకుంటారో, పరిశుద్ధంగా జీవించేదానికి ప్రయత్నం చేస్తారు, శరీర కార్యాలన్నీ కూడా విసర్జిస్తారు, శరీర సంబంధమైన అన్ని కూడా విడిచిపెడతారు, వాళ్ళతో దేవుని సన్నిధి ఉంటుంది. వెంటనే మోషే సాగిలిపడ్డాడు. అంటే తాను దేవునికి సమర్పణ కలిగాడు. ఈరోజు సమాజం చూస్తుంటే కొంచెం శోధన వస్తే చాలు ప్రభుని విడిచిపెట్టే పరిస్థితులు ప్రజలున్నారు. ఈ లాస్ట్ దినాలు, కడవరి దినాలు, ఈ దినాల్లో మనం సరిచేసుకోవాల్సింది ఏంటంటే, దైవ చిత్తానికి లోబడాలా. శోధన వచ్చిన తర్వాత ప్రభు సన్నిధిలో విచారణ చేయాల. విచారణ చేసి ఆ విచారణలో పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థంగా మనతో మాట్లాడతాడు.
ఎప్పుడైతే స్పష్టంగా మాట్లాడతాడో మనకున్న బలహీనతలు తీసేయాలా, దేవునికి మనం సరెండర్ కావాలా. ఈ రోజుల్లో ఇన్నేం లేదు, శోధన వస్తే చాలు దేవుని విడిచిపెట్టేస్తున్నారు. ఈ 2021లో మొదటి ఆరాధనలో పాల్గొన్న నీవు ఈ సంవత్సరం నేను బహుగా దేవుడు దీవించబోతున్నాడు. ఆమేన్. ఆశీర్వాదాల దినములు ఇయ్యి. ప్రభువుకు నువ్వు సమర్పణ కలిగి ఉండాలా. శోధన వస్తే కలవరపడకూడదు. శోధన మనకు రాకపోతే ఎవరికి వస్తాయి? దేవుని బిడ్డలకి ఒక ఆధారం ఉన్నది. శోధన వస్తే తండ్రితో చెబుతారు, నాన్న పరిస్థితి బాగలేదు నాన్న అని చెప్పుకుంటాం. లోకస్తుడికి ఆధారం లేదు, అన్నిటికి ఒక ఆధారం లేదు. అది మనకు ఆధారం కలిగిన మన దేవుడే ఉన్నాడు. ఎప్పుడైతే మోషే లోబడ్డాడో మోషేతో దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే నువ్వు లోబడతావో దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడు. దేవుడు నీతో మాట్లాడాలంటే దేవుడి బిడ్డ నీవు మొదట లోబడాలా. ఎవరికంటే దేవునికి లోబడాలా. దేవునికి ఎప్పుడైతే మనం లోబడతామో దేవుడు మాట్లాడటం మొదలు పెడతాడు. మోషే జీవితంలో ఎప్పుడైతే లోబడ్డాడో మోషే జీవితంలో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మోషే పరుమార్లు కూడా ప్రభు మాట తుణీకరించడానికి ఇష్టపడ్డాడు. ప్రభువా నేను ప్రియుడినయ్యా, ప్రభువా నేను స్పష్టంగా మాట్లాడలేనయ్యా, ప్రభువా నా మాట వాళ్ళు నమ్మరయ్యా, ప్రభువా నేను అక్కడ ఒక మనిషిని చంపేసి వచ్చేసాను కదా, అక్కడ నాకు సాక్ష్యం లేదయ్యా అన్నీ చెప్పటం మొదలుపెట్టాడు మోషే. దేవుడు అంటాడు, నీ నోటికి నేను తోడుగా ఉంటాను మోషే. నీవు వెళ్ళిన చోటులా అద్భుతాలు చేయటం మొదలు పెడతా. ప్రజలు నిన్ను ఇష్టపడే రీతిగా నేను నీకు తోడై ఉన్నానని గుర్తిరిగే రీతిగా నేను అద్భుతమైన కార్యం చేస్తాను. దానికి సహకారిగా నీ సహోదరుని నేను పంపిస్తున్నానని మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషే ఇంటిలో నమ్మకస్తుడు, ఇంటిలో దేవుని ఇంట్లో నమ్మకస్తుడైన వాడు మోషే. ఆ మోషేతో వాగ్దానం చేసిన దేవుడు మోషేని అందమైతే ఎంబడించారు. మోషేతో ఎవరైతే ఎంబడించి ఫాలో అయ్యారో, మోషేని ఎవరైతే తునీకరించారో, మోషే మీద ఎవరైతే సొనిగినారో, మోషే మీద ఎవరైతే తిరుగుబాటు చేశారో, తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ రాలిపోయారు. మోషేని వెంబడించిన వారు వాగ్దాన దేశానికి చేరబడ్డారు. ఒకరోజు దేవుడు మోషే సినాయి కొండ మీదకి రాను అన్నాడు. ఎప్పుడైతే సినాయి కొండ మీదకి మోషే వెళ్ళాడో దేవుడు ఆయనతో ముచ్చరించాడు. ముచ్చరించిన తర్వాత ఏమి తెలియలేదు. మన జీవితాల్లో కూడా ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన తర్వాత ఎంతసేపు చేస్తాం ప్రార్థన మనకు తెలియదు. ఏకాంతమైన అనుభవాలకు వచ్చినప్పుడు అది రాత్రి 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కూడా కావచ్చు, తెల్లారిపోవచ్చు. ఎత్తుకొరకటి దేవుడితో మాట్లాడుతూ ఉంటే సమయమే తెలియదు. దేవుడితో ముచ్చరిస్తూ ఉంటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. మోషే కూడా కొండ మీద చేరినప్పుడు ఆ అనుభూతులు నడిపించబడ్డాడు. దేవుడు ఎప్పుడైతే మోషేతో మాట్లాడుతూ ఉన్నాడో సమయం తెలియటం లేదు. మహా తేజస్సుతో మోషే నింపబడ్డాడు. మోషే అంటున్నాడు, మోషేతో అంటాడు దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు త్వరగా కిందికెళ్ళు,
ప్రజలు బొత్తిగా త్రోవ తప్పి నశించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు పరిగెత్తు, బయలుదేరమని ఎప్పుడైతే మోషేతో దేవుడు అన్నాడు, మోషే కింద కొండ దిగి వస్తున్నప్పుడు ప్రజలు ఆయన ముందు అభిషేకాన్ని, ఆయనలో ఉన్న ప్రత్యేకమైన అభిషేకాన్ని, వెలుగుని ప్రజలు చూడలేకపోయారు. అయ్యో మేము చూడలేకపోతున్నాం, మోషే మేము చూడలేకపోతున్నాం అయ్యా. దేవుని ప్రకాశమైన వెలుగుతో మోషే నింపబడ్డాడు. మోషే అంటున్నాడు, నా పక్షం ఉన్నవారు ఈ వైపుకి రండి, యెహోవా పక్షం ఉన్న వాళ్ళందరూ రండి అన్నప్పుడు కొంచెం జనాగా వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా నశించేదానికి సిద్ధం కలిగినారు. ఈ ఉదయకాల సమయంలో నీ పక్షాన దేవుడు కార్యం చేయాలంటే, దేవుని సన్నిధిని మీదకి రావాలంటే, దేవుడి నీ కుటుంబంలో అద్భుతమైన కార్యం చేయాలంటే దేవునికి సెలెండర్ నువ్వు, దేవునికి లోబడు. దాన్ని బట్టి ఆయన అంటున్న మాట ఏంటంటే, మోషే నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. నేను నీకు తోడై ఉంటాను, భయపడకుము. అదే వాగ్దానం ఈరోజు నీకు అప్పుకిచ్చాడు దేవుని బిడ్డ. దేవుడు అంటున్నాడు, భయపడవకు, నువ్వు అధైర్యపడవద్దు, ధైర్యం కలిగి జీవించాలా. వాగ్దానం చేసిన వాడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయన భూమిని ఆకాశాన్ని నిర్మించిన వాడు. మానవుడి పోలికల్లో తాను పోలికల్లో నేను సృష్టించుకొని ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. నేను నీకు తోడే ఉండాలంటే నీవు సమస్త క్రియలు విడిచిపెట్టాలా, లోక సంబంధమైన క్రియలు విడిచిపెట్టాలా, శరీర సంబంధమైన కార్యములను, లోక సంబంధమైన ఆచారాలు విడిచిపెట్టాలా. ఎప్పుడైతే నువ్వు విడిచిపెడతాడో దేవుడు నీకు తోడే ఉంటాడు. దేవుని బిడ్డ, దేవుడి నీకు తోడి ఉండాలంటే దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు సమర్పణ కలిగి ఉండాలా. ఎలాంటి సమర్పణ కలిగి ఉండవు? ఎలాంటి సమర్పణ కలిగి ఉండవు? ఆదికాండం 39వ అధ్యాయం 2వ వాక్యం. యోషేపుకు దేవుడు తోడై ఉండాడు. యోషేపు జీవితంలో చూస్తాం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వాక్యం. యెహోవా యోషేపుకు తోడైండను గనుక అతను వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఇంట ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు యోషేపుకు తోడై ఉండాడు. యోషేపుకు తోడైతే కారణం ఏంటంటే, యోషేపు తన జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతిలోకి వచ్చాడు. సమర్పణ కలిగాడు. అతను ఉన్నది కూడా తన సొంత దేశంలో కాదు. ఈరోజు కొన్ని విషయాలు మీకు తెలియపరిచి ముగింపులకు వస్తాను. చాలా శ్రేష్టమైన ఉపదేశం ద్వారా మనం నడిపించిపోతాం. ఎప్పుడైతే యోషేపు ఉన్న స్థలాన్ని విడిచి బానిసగా అమ్మబడ్డాడు, వచ్చి శోధన చూడలేదు. కానీ దేవుడు అతను పిలిచిన పిలుపు తగ్గట్టు తనకిచ్చిన దర్శనము, దేవుడు అతను ఆశ్రయించే పద్ధతుల గురించి ఆలోచన చేశాడు. కానీ నన్ను బానిసగా అమ్మేశారు కదా, మా అన్నోళ్ళు నన్ను కొట్టారు కదా, నన్ను ఇబ్బంది పెట్టారు కదా, దేవుడు నా పక్షాన్ని చేయొచ్చు కదా, ఆయన గమ్ముగా ఉంటాడేమి అని అనుకోలేదు మోషే, అనుకోలేదు యోషేపు. యోషేపు జీవితంలో దేవునికి ఒక ఇష్టకరమైన వ్యక్తిగా బతికేదానికి ఇష్టపడ్డాడు. దాన్ని బట్టి యోషేపుకు తోడే ఉన్నాడు కనుక యోషేపు ఉన్న స్థలము వర్ధిల్లటం మొదలుపెట్టాడు. నీ జీవితంలో ఎవరున్నారు? ఒక రోజంట సౌలు, పాత నిబంధన గ్రంథంలో సౌలు దావీదుని
దేవుడు వెచ్చిటం చూసి ఓర్వలేకపోయాడు, కుళ్ళుకున్నాడు. అప్పుడు దాకా యెహోవా ఆత్మ సౌలు మీద బలంగా ఉండింది. ఎప్పుడైతే ఓర్వలేకపోయినాడో దేవుని ఆత్మ విడిచి సౌలు విడిచి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. బాగా ఆలోచించాల్సిన విషయం, ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలు విడిచిందో దేవుని మాట కరువు అయిపోయింది సౌలుకి. ఇతను హృదయంలో అంతా ఉన్నది ఏంటంటే కోపాలు, దేశాలే. వాడు నిర్నాశనం చేయాలా, వాడు పాడు చేయాలా, వాడి సింహాసనం కొట్టేశాడు, ఒరవలేకపోయాడు. దావీదును జై జై అంటుంటే ఒరవలేకపోయాడు. ఎప్పుడైతే ఒరవలేకపోయాడో దేవుడు మాట్లాడటం ఆపేశాడు. మానవుడు బ్రతికేది దేవుని మాట వల్లనే. దేవుని మాట అనేది ఆగిపోతే మనము బ్రతకలేము. ఆయన అంటాడు, నా వాక్కు ద్వారా మనం బ్రతికిస్తున్నాను అంటాడు. దేవుని వాక్కు ద్వారా మనం బ్రతుకుతున్నాం. ఆ వాక్యమే నాకు జీవాహారం అంటాడు. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము, నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు అభిషేకము, నీ వాక్యమే నా పాదములకు దీపము, 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 నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, అందరూ కలిసి యేసయ్యా నా యేసయ్యా, ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా ఆత్మారాధనా, నీవే నీవే నా ఆరాధనా, నీవే 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 నా సయ్యము, నీవే నీవే నా అతిశయము, యేసయ్యా కబలలలా ఓ ఆహా తిరల క్షత్రి ఒక్రమ యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. సౌలుకి వాక్యం కదువైపోయింది. కేవలం ఏంటంటే దేవుని ఆత్మ విడిచెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ సన్నిధి మనకు కావాలి దేవుని బిడ్డ. పరిశుద్ధాత్మ సన్నిధి లేకుండా నువ్వు రూపాంతరం అనుభవానికి రాలేవు. గొంగలి పురుగు చితాకొలుసులుగా మారటం కారణం ఏంటంటే, చూసేదానికి గొంగలి పురుగు
అసహ్యంగా కనబడుతుంది. ఎప్పుడైతే తాను గూడు కట్టుకొని ఆ గుమ్మ వలె మారుతుందో, సీతాకోక చిలుకగా మార్చబడి ప్రతి ఒక్కరి ఇష్టపడే రీతిగా తాకాలనుకునే రీతిగా సిద్ధపాటు కలుగుతుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు రూపాంతర అనుభవాలకు వచ్చేటప్పుడు మన జీవితాల్లో కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడికి మనం ప్రాముఖ్యత ఇవ్వాలా. ఎప్పుడైతే సౌలు జీవితంలో దేవుని ఆత్మ విడిచిపోయిందో, తన జీవితం దురాత్మ వచ్చి సోతుగతుల దగ్గరికి వెళ్ళాడు. ఒకప్పుడు ఆ దేశంలో సోతుగతుల్ని, మాంత్రికుల్ని అందరూ తరిమి కొట్టిన వాడు సౌలు. తరిమి కొట్టిన సౌలు జీవితంలో దేవుని ఆత్మ ఎప్పుడైతే విడిచెళ్ళిందో, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే వెళ్ళాడో, వాక్యం ఎప్పుడైతే కరువైందో, లోక సంబంధమైన దురాత్మలన్నీ కూడా తన జీవితంలో ప్రవేశించాయి. ఈరోజు మన కుటుంబాలు కూడా పాడవటం కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని పక్కన పెడుతున్నాం, దేవుని సన్నిధి పక్కన పెడుతున్నాం, దేవునికి చెల్లించాల్సిన ప్రత్యేక అభిషేక ఆరాధన పక్కన పెడుతున్నాం, దేవుని వాక్యాన్ని పక్కన పెడుతున్నాం. మన జీవితంలోకి, మన కుటుంబంలోకి లోకాన్ని తెచ్చుకుంటున్నాం. లోకంలో ఉన్న అలంకరణతో తెచ్చుకున్న తర్వాత వారిని నివాసం చేసి కుటుంబాలు పాడు చేస్తున్నారు. కేవలము కుటుంబాలు గలిబిలి రావటం కారణం ఏంటంటే, దురాత్మ శక్తులు వచ్చి కుటుంబాలు నివాసం చేస్తాయి. వాటిని తరిమి కొట్టాలంటే దేవుని అభిషేకంతో నువ్వు నింపబడాలా. ఈ సౌలు జీవితంలో కేవలం కోల్పోయాడు, దురాత్మ తెచ్చుకున్నాడు. 2 సమూయేలు గ్రంథం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 6వ వాక్యం చూద్దాం. యెహోవా యొద్ద సెలవయ్యకుంటున్ను. అప్పుడు సౌలు నా కొరకు చూడు ఎంత దౌర్భాగ్యస్థితో కర్ణపిశాచి సోతుగతులు తెచ్చుకున్నాడు. అతను సోతుగతులు తీసుకొచ్చుకున్నాడు. ఒకప్పుడు ఎల్లగొట్టిన వ్యక్తి, అభిషేకంతో నింపబడ్డ వ్యక్తి, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డ వ్యక్తి, లోకముతో రాజ్యం అనే వ్యక్తి అంటున్నాడు, విచారం చేశాను, దేవుడు నాతో మాట్లాడలేదయా. కర్ణపిశాచుల్ని, సోతుగతుల్ని వాళ్ళు పిలిపించమంటున్నాడు. ఈరోజు చూస్తున్న సమాజం కూడా, నేను మొన్నే ఒక ఫేస్బుక్లో చూశాను, సోది చెప్తున్నాడు ఆ సేవకుడు. ఖచ్చితంగా నేను మాట్లాడాల్సిన సమయం ఇది. ఎన్నిక లేని నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. మరణంచుల నుంచి నా బిడ్డని కాపాడిన దేవుడు. లోకంతో రాజ్యపడుకుని సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాం. ప్రభు కొరకు నా సంఘముని, నాకు అప్పగిచ్చిన మందని దేవుని ఎదుట నిలబెట్టాలనుకుంటున్నాం. నాకు అప్పగిచ్చిన కుటుంబాలను కూడా ఆశీర్వాదంతో నింపబడాలని తీర్మానం చేసుకున్నాం. సోతులు ఎక్కువైపోయినాయి ఈ మధ్య, సోతుగత్తులు. బ్రతుకు బాగుండదో, బ్రతుకు బాగలేక సోతులు చెప్పడం మొదలుపెట్టారు. చాలా భారం కలిగిన బాధ. సోదరులు చెప్పేదానికి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. సేవకురాలా, జాగ్రత్త. నీవు కనబడి దినాలు దేవుని వాక్యాన్ని స్పష్టంగా బోధించాలా. ఎప్పుడైతే ఆత్మ వస్తుందో సోదులు చెప్పడం మొదలు పెడతారు. బ్రతుకు బాగుండదు కానీ సోదులు చెప్పడం మొదలు పెడతారు.
నేను తప్పు అన్నట్టు ప్రవచనాలు ఉన్నాయి, దర్శనాలు అన్నీ నమ్మేవాడిని. నేను అన్ని భాషలు ఆరాధన చేసేవాడిని. నా ప్రభు అక్కడే మహింపరచబడాలా. ఎప్పుడైతే సౌలు జీవితంలో దేవుని ఆత్మ కోల్పోయాడు, తన బ్రతుకు ఎప్పుడు మారిపోయిందో, సోతుగత్తులు తీసుకొని వచ్చి, కర్రంబసాలు తీసుకొని వచ్చి నాకు మాట్లాడిచ్చి అంటున్నాడు. దేవుడి ఈ దినాల్లో దేవుని ఆత్మతో నింపబడాలి. 2 తెస్సలోని పత్రిక ఒక మాట అంటాడు, 3వ అధ్యాయం 16వ వాక్యం చూద్దాం. తెస్సలోని పత్రిక పౌలు గారు అంటాడు, సమాధానకర్త అయిన ప్రభువు తానే ఎల్లప్పుడూ సమాధానం అనుగ్రహించును కాగా ప్రభువు, నేను మళ్ళా చదువు మాటని, సమాధానకర్త యొక్క ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించే దేవుడే అన్నాడు. ప్రభువు నీకందరికీ తోడైనను గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎప్పుడు సమాధానం ఉంటాడు. దేవునికి నీకు సమాధానం కలిగి జీవిస్తారు. ఒక్కసారి నువ్వు ఆలోచించే ఈ విషయాలన్నీ కూడా దేవుని సన్నిధిలో నిరంతరం కనిపెట్టే పరిస్థితి ఉండాలా. పౌలు ఒక్క మాటలు తేల్చేశాడు, సమాధానకర్త అయిన దేవుడు మన పక్షాన్ని నిరంతరము ఆయన మన పక్షాన్ని కానిచ్చేయగలిగిన వాడు. కింద వచ్చిలో కూడా ఇంకొక మాట రాస్తాడు చూడు నాన్న, ఇంకొక మాట కూడా రాస్తాడు చూడు. పౌలు సమాధానకర్త అయిన దేవుడు ఇంకొక మాటలా, ప్రభువే మీకందరికీ తోడే ఉంటాడు. అది మనకు కావాల్సిన మాట. మన అంశమైనది తోడే దేవుడు. సమాధానకర్తని దేవుడు మన పక్షా నుండి మనతో తోడుగా ఉంటాడంట. తోడుగుండి ఎక్కడికి తీసుకుపోతాడు? ప్రణిగంధం 21వ అధ్యాయం 2వ వాక్యం. ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తానా? ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకోవాలా. చిన్నగా చదువునానా. మరియు నూతనమును యెరూషలేమును ఆ పరిశుద్ధమైన పట్టణములో తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చి చూసి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘము పెళ్లి కుమార్తె. పెళ్లి కుమారుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నీకు తోడి ఉండి దేనికంటే నిన్ను పరమ యెరూషలేము తీసుకోవాలని దేవుని కొన్ని ఉద్దేశాలు. సంఘంలో చేర్చబడ్డ నీవు, పెళ్లి కుమార్తె అయిన నీవు, నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలా. అర్థమవుతుందా మాటలు? అర్థమవుతుందా? అర్థమవుతుందంటే అలేలే చెప్పమని చెప్పిన అర్థమవుతుందా? ఈ పెళ్లి కుమార్తె ఏం చేస్తుందంటే అలంకరించుకోవాలా. మనం ఒక పెళ్లి ఎందుకు పోయినామనుకో, పెళ్ళికి వెళ్ళామనుకో, పెళ్లి కుమార్తెను ఏం చేస్తారంటే తాను అలంకరించుకోదు. ఆవిడ ఏం చేస్తారు, కొంతమంది చక్కగా చీర కడతారు, చక్కగా జాకెట్ వేస్తారు, చక్కగా జడేస్తారు, చక్కగా మేకప్ చేస్తారు. ఎందుకొరకటి అందరిలాగా కాకుండా ప్రత్యేకంగా ఉండాలని చక్కగా బొగ్గన చుక్క పెడతారు, చక్కగా అలంకరణ చేస్తారు, వడ్డానం కడతారు, చక్కగా చాలా అలంకరిస్తారు. హల్లెలూయా. అట్లా కాకుండా ఆ పెళ్లి కుమార్తె సహకరించలేదనుకో, చీర కట్టేటప్పుడు అటు ఇటు తిరిగిందనుకో, చీర బాగా కుదరదా? కుదరదు.
జడేసేటప్పుడు అట్లయితే తలదిప్పింది అనుకో, ఆ జడ కూడా కుదరదు. మొహానికి అలంకరణ చేసేటప్పుడు అటు ఇటు తిరిగిందనుకో, ఆ మొగ్గ మీద చుక్క అట్టెళ్ళిపోద్ది. ఆ పెళ్లి కుమారుడి దగ్గర తీసుకుపోయిన తర్వాత అతను ఇష్టపడ్డం దేనికోసం అంటే అలంకరణ బాగలేదు, లోబల్ల భర్త ఇష్టపడలేదు. అతను ప్రదానం చేసుకున్న తర్వాత ఇంకా వివాహంలో చేసుకుని ముందుగా ఇష్టపడలేదు. ఆమె కట్టు బాగలేదు, బొట్టు బాగలేదు, ఆమె ఉన్న విధానం బాగలేదు. పరతైన మన యేసుక్రీస్తుని ఇష్టపడాలంటే నువ్వు సమర్పణ కలిగి ఉండాల. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరిచేటప్పుడు నువ్వు సమర్పణ కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడా నన్ను సిద్ధపరచు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడికి లోబడతావో, పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నీళ్ళు అలంకరణ చేసి ఆయన ఎదుట నేను పరమ యెరూషలేమనే పరిశుద్ధమనే పట్టణంలో నేను అడుగుపెట్టేదానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు పరిశుద్ధమైన పట్టణంలోకి చేర్చబడాలంటే దేవుడు నీకు తోడి ఉండాలా. దేవుడు తోడు లేకపోతే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండలేవు, విడవబట్టే పరిస్థితులు కలిగి ఉంటావు. ఆయన అంటున్నాడు, ఆ పరమ యెరూషలేము పరిశుద్ధమైన పట్టణానికి నిన్ను సిద్ధపరచుకో. నీ వల్ల కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయగలిగిన వాడు. అపోస్తలుల కార్యం 28 అంటాడు, ఆయన స్వరక్తం మీద సంపాదించిన సంఘంని కాసేదానికి పరిశుద్ధాత్మ దేవునికి ఆధిపత్యం ఇవ్వబడిందంట. చదువుతున్నాయినా, ఆధిపత్యం ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి లోబడుతున్నావా? సంగమా, పరమ యెరూషలేము చేర్చబడాలి. నువ్వు దేవుని పట్టణంలో చేర్చబడాలా. దాని కొరకు అంటున్న మాట ఏంటంటే, అదే దేవుడు కింద వచ్చి అంటాడు. ప్రకటన గ్రంథం 3వ కింద భాగంలో చూద్దాం. కింద భాగం చదువు ఆయన. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, దేవునికి మహిమ కలుగును గాక అంటున్న మాట ఏంటంటే, నిన్ను సిద్ధపరచడానికి దేవుని నివాసము పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడికి లోబడితే నీతో ఉండి సిద్ధపరిచి పరలోకానికి తీసుకుపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆధారతలో దేవుడి నీకు తోడయ్యి నూతన సీయోను అనే పట్టణ పరిశుద్ధమైన పట్టణానికి చేర్చేదానికి ఆ కింద మాట కూడా చదువును. ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలైనదురు, తానే వారికి దేవుడైండును, వాడికి తోడైండే దేవుడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆనందమో చూడండి. దేవుడే నీకు తోడైండి ప్రతి భాష ముందు తెరిచి దేవుడే నిన్ను సీయోనుకు చేర్చాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒక్కసారి నువ్వు ఆలోచించి, మోషేతో చేసిన వాగ్దానం ఈరోజు నీ సంఘంతో చేశాడు. వాగ్దానం నెరవేర్చబడాలంటే పరిశుద్ధాత్మ దగ్గర నిన్ను సమర్పించుకో, పరిశుద్ధాత్మ దగ్గర నిన్ను నువ్వు అలంకరించుకో, పరిశుద్ధాత్మ దగ్గరికి లోబడు. మోకరి కలిగిన అందరూ మోకరిద్దాం. దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడింది రాత్రి. పరిశుద్ధాత్ముడు స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో 2021లో మొదటి ఆరాధనలో స్పష్టంగా మాట్లాడాడు. ఆయన నీకు తోడేయండి పరమ యెరూషలేము తీసుకుపోవాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. ఆయనే నిన్ను సిద్ధపరచేదానికి లోబడు. పరిశుద్ధాత్మ దగ్గర సమర్పించుకో. పరిశుద్ధాత్మ లేకపోతే దురాత్మ వచ్చి నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నిన్ను పాడు చేస్తుంది. ఒక్కసారి నువ్వు ఆలోచించి, జయించిన వారితో కలచి నీ సింహాసనము నేను చేరగా
జయించిన వారితో నువ్వు సింహాసనం మీద చేరాలని దేవుడికి కోరిక. ఏమవుదునో